సర్వసాధారణంగా రోజు ఎవరు ఏడుస్తారంటే చిన్నపిల్లలు ఏడుస్తారు. ఎక్కువగా ఏడ్చేది అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు. ఒక వయసు వారికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడుపులో రెండు ఉంటాయి, ఒకటి కన్నీళ్ళు వస్తాయి, ఒకదానికి కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రానేటువంటి ఏడుపు అది మామూలు ఏడుపు. అనగా ఇప్పుడు చిన్నపిల్లలకు ఆయుధం ఏంటంటే ఏడిపే. ఏం కావాలన్నా వాళ్ళు నోటి మాటతో చెప్పపోయినప్పటికీ ఏడ్చేస్తారు. దాన్ని బట్టి తల్లి గాని తండ్రి గాని అర్థం చేసుకొని ఇస్తూ ఉంటారు. అన్నం కావాలన్నా ఏడిపే, పాలు కావాలన్నా ఏడిపే, బ్రెడ్ కావాలన్నా ఏడిపే, బయటికి వెళ్ళాలన్నా ఏడిపే. ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఆయుధమే ఏడుపు. తర్వాత వయసు పెరిగే కొలది సాధారణంగా అయితే మనుషులు ఏడవరు. ఏదో కష్టం వచ్చి బాగా కురింగిపోతే తప్ప ఏడవరు. అలాగే కుటుంబ యజమానుడు ఏడుస్తాడా? నాకు తెలిసి చాలా తక్కువ. మన దేశ ప్రెసిడెంట్ ఏడుస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవేళ మన దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గాని ప్రధానమంత్రి గాని కన్నీరు కారుస్తున్నారనుకోండి, ఏడుస్తున్నారనుకోండి, అందరి ముంగిట ప్రజలందరి హృదయాల్లో కృంగిపోతాయి. అలాగే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆ లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడు ఒక దినాన ఏడుస్తా ఉన్నాడు. ఎలా ఏడుస్తున్నాడంటే ఆ మందసభ ఎదురుగా సాగిలపడి ఆయన మొహాన్ని నేలకు పెట్టుకొని అలాగున పడుకొని ఆ చేతులకి ఆ యొక్క బుడిద గాని మట్టి గాని తీసుకొని తల మీద పోసుకొని మరి ఏడుస్తున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి నాయకుడు. మామూలు విశ్వాసి కాదే, మామూలు మనిషి కాదే. ఎవరు ఏడుస్తున్నారు? నడిపించే నాయకుడే ఆ మందిసం ముంగిట సాగిలపడి మొహాన్ని నేలకు పెట్టుకొని దుమ్ము తీసుకొని జుట్టు మీద వేసుకుంటున్నాడు, తల మీద వేసుకుంటున్నాడు. 5 నిమిషాలా కాదు, 10 నిమిషాలా కాదు, ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు అలా పోసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదండి, ఆయనతో పాటు ఆ దేశానికి సంబంధించిన ఆ ప్రజలకు సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఈ నాయకుడితో పాటు ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది? ఎందుకంటే వాళ్ళు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఒక సమస్య వచ్చి పడింది. నడిపించే నాయకుడు ఏడుస్తుంటే మామూలు ప్రజల పరిస్థితి ఏమిటి? ఆ నాయకుడు ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలిస్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నాడో ఆయన ఎవరో కాదు. ఎవరండి? యెహోషువ ఏడుస్తా ఉన్నాడు. యెహోషువ ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? యుద్ధంలో ఓడిపోయారు. అప్పటి వరకు విజయం ఉన్నది, అప్పటి వరకు గెలుపున్నది, అప్పటి వరకు ఎదురులేని దేశముగా, ఎదురులేని ప్రజగా, ఎదురులేని నాయకత్వం ఉన్నది. ఒక్కసారిగా ఓడిపోయారు. ఓడిపోగానే యెహోషువకి భయం వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఆయన ఏం చేయాలో తెలియక వెంటనే ఆయన మందసాన్ని దగ్గర అనగా దేవుడి సన్నిధిలో ఏడుస్తా ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యెహోషువ ఏడుస్తున్నాడంటే యుద్ధంలో ఓడిపోయాం. మరి సేవకుడు లేదా నాయకుడు దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాడు, పెద్దలందరూ ఏడుస్తున్నారు. ప్రజలంతా ఏమనుకుంటారు? అయిపోయిందిరా బాబాయ్, దేవుడు మనల్ని వదిలేశాడు, అందుకే మనము అయిపోయాము. ఈ కానాను ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళంతా కలిసి మన మీద పడిపోయి మనల్ని చంపేస్తారేమో. ఈజిప్టు దేశం నుంచి బయలుదేరాం, 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం. కొత్త తరం వచ్చింది, నది దాటాం. నది దాటంగానే యెరికో పట్టణాన్ని గెలిచాం. యెరికో పట్టణం ఎలా గెలిచారంటే యెరికో పట్టణం చుట్టూ కూడా వాళ్ళు తిరిగి ఆ యెరికో గోడలు సైతం ఆ 7వ దినాన కూలిపోయి మొత్తానికి ఆ యెరికో పట్టణం మీద విజయం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. ఆ భారీ గోడలు, ఆ ఎత్తైన గోడలు, ఆ బలమైన గోడలు దేవుని స్తుతించగా, దేవుడి సముఖంలో కేకలు వేయగా ఆ గోడలన్నీ కూడా బద్దలైపోయి నేల మట్టు కూలిపోయాయి. అప్పుడు చేతికి అందిన కత్తులతో ఖడ్గాలతో ఆ దేశం మీద పడి ఆ దేశాన్ని ఓడించి విజయంతో, హర్షధ్వనులతో, స్తుతులతో వాళ్ళు మళ్ళీ వాళ్ళ డేరాల దగ్గరికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఒక విజయం అయిపోయినది. వాళ్ళకున్న లక్ష్యం ఏమిటి? వాళ్ళకున్నటువంటి బాధ్యత ఏమిటంటే దేవుడు చెప్పి ఉన్నాడు, ఏమిటయ్యా? కానాను ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి.
ఆ స్వాధీనం చేసుకునే ప్రాసెస్ లో ఈ నది దాటారు. యోర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటి పట్టణము మీద అటాక్ చేశారు. ఆ పట్టణమే యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణం విజయం వచ్చేసింది. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు రెండవ పట్టణము లేదా రెండవ ప్రాంతం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళ్ళడానికి సర్వసాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే స్పైస్ ని లేకపోతే వేకువ అంటే చూసి అక్కడ ఎలా ఉందో చూసి తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి కొంతమందిని పంపించేవాళ్ళు. ఎవరు? జాషువా లేదా యెహోషువ. వేకువ చూడు వాళ్ళు లేదా స్పై లేదా అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో, ఆ రాజ్యం గురించి, ఆ పట్టణం గురించి, ఆ ప్రజల గురించి, ఆ రాజు గురించి, వాళ్ళ సైనికుల గురించి అంతా కూడా చిట్టా తీసుకొని రమ్మని యెహోషువ కొంతమందిని ఆయన పంపి ఉన్నారు. ఇప్పుడు అది చూద్దాం. 181వ పేజ్ తీయండి. యెహోషువ 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ అంటున్నాడు, కొంతమంది యవనస్తులు కానీ కొంతమంది ప్రజలు తీసుకొని కొంతమందిని ముందుకు తీసుకొచ్చాడు. కొంతమందిని ముందుకు తీసుకొచ్చి కొంతమంది యవనస్తులు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమందిని నియమించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడయ్యా, మీరు వెళ్ళి దేశమును అనగా మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడి అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయు అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పూరమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయుగుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనేది. జాగ్రత్త గమనించండి. యెరికో పట్టణం మీద విజయం వచ్చింది. ఈ యెరికో పట్టణం నుంచి హాయి అనే ప్రాంతం ఎంత దూరంలో ఉందంటే సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది యోర్దాను నది. ఈ యెరికో పట్టణము, ఈ యోర్దాను నది తీరాన ఉన్నది యెరికో పట్టణము. ఈ యెరికో పట్టణం మీద విజయం వచ్చింది. ఈ యెరికో పట్టణం నుంచి అటువైపు చూస్తే అక్కడ ఒక ప్రాంతం ఉన్నది, ఒక పురం ఉన్నది, ఒక స్థానం ఉన్నది, ఒక స్థలం ఉన్నది. దాని పేరే హాయి. ఇంగ్లీష్ లో AI ఉంటుంది. AI, తెలుగులో హాయి. హాయి అనే ఆ పురాన్ని, హాయి అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి ఈయనేం చేశాడంటే కొంతమందిని ఇవేకో చూడడానికి లేదా స్పైగా అక్కడికి పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. ఆ యొక్క దేశం లేదా ఆ ప్రాంతానికి వెళ్ళి మొత్తం చూశారు. తీసుకొని ఒక రిపోర్ట్ మొత్తం కూడా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే వాళ్ళ నాయకుడైనటువంటి యెహోషువ దగ్గరకు వచ్చి ఏమంటున్నారు తెలుసా, ఇదిగో అది చిన్న ప్రాంతమే, అది కొద్ది మందితో ఉన్నది కాబట్టి చాలా మంది అవసరం లేదు, కానీ ఓ 2000 ఒక 3000 మందిని పంపిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని ఆ వేకువ చూసినటువంటి వ్యక్తులు వచ్చి నాయకుడైనటువంటి యెహోషువకి చెప్పి ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరై పోయెను. యెరికో పట్టణం మీద విజయం వచ్చింది. ఓ చిన్న ప్రాంతమే, కొద్ది మందితో ఉన్న ప్రాంతమే, దాని మీద విజయం పొందుకోవడం కోసం వీళ్ళంతా వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే సుమారు 3000 మంది. 2000 నుంచి 3000 మధ్య సంఖ్యలో వెళ్ళారు. కానీ హాయి వారి ఎదుట నిలవలేకపోయారు. అప్పటిదాకా అన్ని పాస్, ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. అప్పటిదాకా అన్ని విజయాలే, అన్ని బాగా జరిగాయి. అప్పటిదాకా చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది, ఇప్పుడు జవాబు రాట్లా. అప్పటి వరకు చేసిన పరిచర్యంత అద్భుతం, ఇప్పుడు అద్భుతంగా లేదు. బాధకరమైన విషయం ఏంటంటే ఇంతమంది వెళ్ళి హాయి వాళ్ళ ఎదుట నిలవలేకపోయారు. ఇక్కడ యెహోషువ చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుడి యొక్క సలహా తీసుకోలేదు. వేకువ చూసిన వారు లేదా స్పై వచ్చి చెప్పి ఉన్నారు కదా, అయ్యా కొద్ది మందే ఉన్నారు కదా, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓ 2000 లేదా ఒక 3000 మందిని పంపిస్తే చాలు అని చెప్పినప్పుడు, సరే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చావు కదా, సంతోషం. తీసుకున్నావా జాషువా? తీసుకున్నావు, సంతోషం. ఇప్పుడు ఏం చేయాలి యెహోషువ? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా హాయి ప్రాంతానికి మేము వెళ్ళాలి కదా,
ఎంతమందిని పంపమంటావు, ఎప్పుడు పంపమంటావు, ఎలా పంపమంటావు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా యెహోషువ దేవుణ్ణి అడగలేదు. యెహోవాని అడగకుండా తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతాయి. యెహోవాని అడిగే మనం వెళ్ళాలి, యేసయ్యను అడిగే మనం వెళ్ళాలి, దేవుని అడిగే మనం వెళ్ళాలి. మన జీవితంలో మనం తీసుకోబోయే ప్రతి నిర్ణయం దేవుడికి చిత్తానుసారంగా ఉందా లేదా అని కనుక్కోవాలి. ఎరికో పట్టణం దేవుడు ఇచ్చేసాడు కదా, హాయి కూడా ఇచ్చేస్తాడులే, కానానంతా ఇచ్చేస్తాడులే తొందర పడకూడదు. దేవుడి దగ్గర అడగలేదు, అయ్యా హాయి మీదకి వెళ్ళమంటావా, ఈ రోజు వెళ్ళమంటావా, రేపు వెళ్ళమంటావా, ఎప్పుడు వెళ్ళాలి చెప్పు, ఎంతమందితో వెళ్ళాలి చెప్పు, ఆ విషయం అంతా నాకు చెప్పు అని యెహోషువ అడగలేదు. వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, 36 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి చెప్పాలి? ఎంతమంది? 36 మెంబర్స్ చచ్చిపోయారు. దేని బట్టి? తొందరపడ్డారు. ఇప్పుడు యెహోషువ ఆ వార్త విన్న తర్వాత ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఈ యెహోషువ తన బట్టలు సింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనుచు. చూసారా? ఎందుకు 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 ఎందుకంటే అపజయం వచ్చింది, ఎందుకంటే ఓటమి వచ్చింది. ఈ ఓటమి ఇప్పటితో ఓటమా, మొత్తం ఇంకా ఓటమేనా? అంటే హాయి మీద ఓడిపోయారు, ఇంకో రాష్ట్రం మీదకి, ఇంకో దానికి మీదకి వెళ్ళినప్పుడు, ఇంకో రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోమన్న గ్యారెంటీ ఏముంది? ఆయన గుండె అదిరిపోయింది, ప్రజల గుండెలు నీరైపోయాయే. ఎందుకో తెలుసా? అప్పటిదాకా బాగా ఫలితాలు పొందారు, అప్పటిదాకా విజయాలు పొందారు. ఒక్కసారిగా ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. వెళ్ళిన వాళ్ళలో 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు యెహోషువ ఆ మందసం ఎదుట సాగిలపడిపోయి ఇంకా ఏడుస్తా ఉన్నాడు, దుఃఖం పెడతా ఉన్నాడు, దుమ్ము పోసుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన? ఒకసారి చూద్దాం. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వెందుకు దాటించితివి? ఏమంటున్నాడు? మేము నాశనం అవ్వటానికి యోర్దాను నది ఎందుకు దాటించావు? తర్వాత ఏమంటున్నాడు? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువ ఏమంటున్నాడంటే, చూడు, ఎందుకో మరి సేవకులు కూడా కొన్నిసార్లు తొందరపడతారు. ఎందుకో సేవకులు కూడా పిలుపు పొందుకొని కూడా పరిచర్య మొదలుపెట్టి కూడా దేవుడి మీద సందేహం. అయ్యా ఈ యోర్దాను నది దాటకుండా, ఇప్పుడు యోర్దాను నది అని అనుకున్నాం కదా, అక్కడ ఉంటే అయిపోయేది కదా. అటువైపు మోయాబు దేశము, ఇక్కడ మంచి పల్లపు ప్రాంతము, మైదానం ఉన్నది, నీళ్లున్నాయి, అన్ని కూడా పంటలు పండుకోవడానికి పండించుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ఇక్కడ మేము ఉంటే బాగుండేది. మమ్మల్ని యోర్దాను నది ఎందుకు దాటించావు? ఇక్కడ నశించిపోవడం కంటే ఈ యోర్దాని అవతలే ఉండుంటే బాగుండేదేమో. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తీసుకున్న నిర్ణయాలని ప్రశ్నిస్తున్నాడు, దేవుడు ప్రణాళికని ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. ఏ దైవ సేవకుడు అలా ప్రశ్నించకూడదు, ఏ విశ్వాసి అలా ప్రశ్నించకూడదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేస్తుంటే చెయ్యని యెహోషువ ప్రార్థన చేయని. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు కొంచెం టైం తీసుకొని. నీ హృదయము పశ్చాత్తపడ్డ తర్వాత, నీ హృదయము బాగా దేవుడు సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత, పూర్తిగా కుమ్మరించుకున్న తర్వాతే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
యెహోషువ కుమ్మరించుకున్నాడు, పెద్దలందరూ కుమ్మరించుకున్నారు. తమ వేదనంతా, బాధనంతా, దుఃఖమంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? యెహోవా అంటూ ఉన్నాడు, యెహోవా యెహోషువతో, 10వ వచనం చూస్తున్నాం. యెహోవా యెహోషువతో ఇట్లా అనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కొన్ని విషయాలు సూటిగా అంటా ఉంటాడు. నువ్వు ఇక్కడ ఎందుకు నేల మోపి ఉన్నావు? అయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నా. విధేయత లేని ప్రార్థన ఆయన వినడు. అందరూ అనుకుంటారు, నేను గంటల కొద్ది ప్రార్థన చేస్తున్నానే, నేను ఉపవాస కూటాలు వెళ్తున్నానే, నేను రాత్రి పగలు తినకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నానే. ఇంకో విషయం తెలుసా మీకు? విధేయత లేని ఉపవాసము, విధేయత లేని ప్రార్థన, విధేయత లేని కన్నీరు ఆయన వినడు, చూడడు. హంబుల్నెస్ ఇస్ మస్ట్ ప్రయర్ టు ప్రేయర్. విధేయత లేని హృదయం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? వినడు. అంటే ఏమిటో తెలుసా? నా మాటకు లోపడాలి. రెండోది, ఆయన గైడ్ లైన్స్ ను వ్యతిరేకిస్తున్నాడు. ఎవరు? యెహోషువ. దేవుడి యొక్క నడిపింపుని ప్రశ్నించకూడదు. దేవుడి యొక్క నడిపింపు, అవును కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అంటే ఏంటి? నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అసలు చాలా సార్లు అంటా ఉంటాం, బెంగళూరులో ఉద్యోగం లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఈ ఊళ్ళో నాకు లైఫే లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అలా అనకూడదు. నువ్వు ఎలా అడగాలి తెలుసా? దేవా, మరి మొత్తానికి బెంగళూరు తీసుకొచ్చావు, మరి ఈ బెంగళూరులో నేను చేయాల్సిన పని అయిపోయిందా? నేను నేర్చుకోవాల్సింది అయిపోయిందా? నేను నేర్పించాల్సింది అయిపోయిందా? నీ పని నిమిత్తమై, నీ రాజ్యం కోసమై నేను కొంతైనా చేశానా? పూర్తయితే నన్ను తీసుకెళ్ళిపో. పూర్తి కాలేదా? అయితే ఇక్కడే ఉంచు. మరి ఇక్కడ ఉండాలంటే నాకు ఉపాధి కావాలి, ఉపాధి అంటే ఉద్యోగం కావాలి. మరి మా కంపెనీలు తీసేస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఉపాధి ఇవ్వు. సీ ద వే వి డూ ప్రేయర్. అలాంటి ప్రార్థన మనం చేయాలి. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నన్ను కష్టపెట్టడానికా? నన్ను నష్టం చేయడానికా? నన్ను ఇబ్బంది పెడితే నీకు సంతోషమా? నన్ను ఇక్కడ తీసుకొచ్చామని దేవుడి డైరెక్షన్ కి, దేవుడి యొక్క చిత్తానికి, దేవుడి యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా నువ్వైనను నేనైనను మనము మాట్లాడకూడదు. యెహోషువని వెంటనే కరెక్ట్ చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు? నా మాటకు లోబడాలి. అప్పుడు చూడండి, రెండో విషయం, ఇక్కడ మంచి పాఠాలు ఉన్నాయి. యెహోషువ ఏం చేయాలి తెలుసా? యెహోషువ దేవుడి చిత్తాన్ని ప్రశ్నించక ఈ ఓటమికి కారణం కనిపెట్టాలి. యెహోషువ ఏం చెయ్యాలంటే దేవుడు చిత్తానికి, దేవుడు ప్రణాళికకి ప్రశ్నించగలదు. మరి ఏం చేయాలన్నా? ఎందుకు ఓడిపోయాము కారణం కనుక్కోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? నన్ను బెంగళూరు ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించదు. ఈ రోజు నేను జాబ్ ఎందుకు కోల్పోయాను దాని గురించి నేను అడగాలి. నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను అడగాలి. నువ్వు కారణం కనుక్కోవాలి గాని దేవుడి చిత్తాన్ని ప్రశ్నించకూడదు. యెహోషువ దేవుడి సన్నిధిలో అడగాల్సింది, దేవా మేము ఓడిపోయాం, హాయి మీద ఓడిపోయాం, 36 మందిని కోల్పోయాం, ఎందుకు కోల్పోయాము అని అడుగుంటే దేవుడు చెప్పేవాడు. యెహోషువ అడుగుతున్నాడా? లేదు. అయినప్పటికీ దేవుడే ముందుకొచ్చి యెహోషువని చూసి ఏం చెప్తున్నాడు? ఆ ఓటమికి కారణం ఏమిటో ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటయ్యా అది? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఓ నిజమా? అవును జాషువా, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంగి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. హాయికి ముందు ఎర్రొక పట్టణం మీద యుద్ధం చేశారు కదా, అక్కడ దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ముందు 6వ అధ్యాయం 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు.
వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములుగాను వాటిని యెహోవా ధనగారములో నుంచవలను. దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఏమిటయ్యా? యెరికో పట్టణంలో ఏ వస్తువు మీరు తీసుకోవద్దు, ఏ వస్తువు తీసుకోవద్దు. కొన్ని వస్తువులు మాత్రము మందిరం ట్రెజరీలోకి వెళ్ళాలి. ఇంకా ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దు, ఎందుకంటే అది శపింపబడినటువంటి వస్తువులు. ఒకవేళ మీరు తీసుకుంటే ఆ శాపము మీ మీదికి వచ్చును, మీ దేశం మీదికి వచ్చును, మీ పాలెం మీదికి వచ్చును. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, యూదా గోత్రానికి చెందినోడే, మళ్ళీ యుద్ధానికి పోయిన తర్వాత కొంత ధననిధిని తెచ్చుకున్నాడు. కొంత బంగారం వెండి తెచ్చుకొని తన డేరాలో పాతిపెట్టాడు. ఎవరు చూడరులే, ఎవరు తెలుస్తుంది? నేను భూమిలో పాతి పెట్టాను, నా హృదయంలో పాతి పెట్టాను. నా హృదయంలో ఉందో ఎవరికి తెలియదు. మా ఇంటిలో ఆ డేరాలో భూమిలో పాతి పెట్టింది ఎవరికి తెలియదు. లోకాశ మీద మనసున్నప్పుడు దేవుడి మాట బుర్రకెక్కదు. లోకాశ మీద మనసున్నప్పుడు దేవుడి వాక్కు నీ హృదయానికి ఎక్కదు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, పెళ్లికి రెడీ అవుతున్నాడు. వాళ్ళ నానేమో వాళ్ళ మరదలను చూశాడు అనుకుందాం. అబ్బాయి, మనమేమో బాబు కులం చూడొద్దు, గోత్రం చూడొద్దు, డబ్బు చూడొద్దు, ఆత్మీయంగా ఉంటే చేసుకోవాలని అంటూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అంటాడు, ఒరే అబ్బాయి, 10 ఎకరాల గోదావరిలో పొలం ఇస్తారంటారా, 10 కోట్లు ఇస్తారంటారా, ఒంటి నిండా నగలు పెడతారంటారా అంటే ఏం చెప్తావు నవీన్? నవీన్ ఏమంటాడు తెలియదు, కానీ కొందరు ఎమ్మటే నరేష్ అన్న గుర్తురాడు, వెంకటన్న గుర్తురాడు, వాక్యం గుర్తురాదు, దేవుడు గుర్తురాడు. అంటే నేను చేసుకుంటా, పెళ్లికి పిలుస్తారు. మళ్ళా ఏమిరా ఏం చేసినావంటే, అన్నా వాళ్ళని మనసు కలిగే చేస్తానన్నా, వాళ్ళకి నేను సువార్త చెప్తానన్నా, నా భార్య నేను మార్చుకుంటానన్నా అని బొంకెటోళ్ళు చాలా మంది ఉన్నారండి. నీ హృదయం క్రీస్తు మీద ఉండాలి, నీ హృదయం వాక్యం మీద ఉండాలి, నీ పునాది వాక్యం మీద ఉండాలి, నీ వేర్లు వాక్యమై ఉండాలి. నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ యవ్వన జీవితం, నీ భవిష్యత్తు సమస్తము వాక్యం మీదనే కట్టుకోవాలి. ఎప్పుడైతే కట్టుకుంటావో ధనం వచ్చినా ఏది వచ్చినా నువ్వు దాన్ని ముట్టుకో, తట్టుకో. నా దేవుడికి ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేదు, అంతే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడి మాటకు లోపడితే ఒక్కడు మాత్రము ఎవరు చూస్తారులేండి బాబా, నన్ను అడిగిదవులు అనుకొని తీసుకొని వచ్చేసాడు. బాధకరమైన విషయం ఏంటంటే, తప్పు చేసిన ఎంతమంది? ఒకడే. మరి దేవుడు ఏంటి ఇశ్రాయేలు పాపం చేశారంటాడేంటి? మీలో ఒక్కడని చెప్పొచ్చుగా ముందే. మీ ఇశ్రాయేలు నా నిబంధనను దాటేశారు, బ్రేక్ చేశారు, రూల్ బ్రేక్ చేశారు. ఎందుకో తెలుసా? బ్లెస్సింగ్ అయినా శాపమైనా ఒక్కడితోటే మొదలవుతుంది. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీతోనే మొదలు. నీ ఇంటికి నువ్వు శాపంగా ఉండాలంటే కూడా నీతోనే మొదలు. నీ సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలంటే నీతోనే మొదలు. నీ సంఘానికి శాపంగా ఉండాలన్నా నీతోనే మొదలు. మన సంఘంలో ఎవరి వల్ల కూడా దేవుడికి ఉగ్రత రాకూడదు, కోపం రాకూడదు. నీ ఇంట్లో, నా ఇంట్లో, మా కుటుంబ సభ్యులో ఏ ఒక్కరిని బట్టి కూడా దేవుడికి కోపం రాకూడదు. నీ ఇంట్లో కూడా అంతే. అలాగనే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, అలాగనే మన సంఘాన్ని కట్టుకోవాలి, అలాగనే మన సమాజం కట్టుకోవాలి, అలాగనే మన భవిష్యత్తు కట్టుకోవాలి. ఆ రోజు ఆ సహోదరుడు చేశాడు ఒక పాపం. చిన్న పాపం అనుకున్నాడు, వస్తువే కదా ఏమవుతుందిలే అనుకున్నాడు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. They are turning back. యుద్ధంలో వెను తిరగకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావంటే అక్కడ ఏదో మనం చేసి ఉంటాం. ఇక్కడ విజయం రావట్లేదంటే ఇక్కడ ఏదో జరిగిపోయి ఉంటుంది. మీరు దాని మీ మీద ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు చెప్తున్నాడు దేవుడే. ఇదిగో మీరు దాన్ని సరి చేసుకోకపోతే మీకు విజయం రాదు. మీరు 1,00,000 మందితో పోయినా, 2 లక్షల మందితో పోయినా, 3 లక్షల మందితో పోయినా, అవతల 10 మందే ఉన్నా సరే మీరే ఓడిపోతారు.
అవతలో 10 లక్షలున్నా, మీరు 300 ఉన్నా, మీరు నా వాక్యానుసారంగా బ్రతికితే విజయం మీదే. మీరు పాపం చేశారనుకో, నా మాట వినలేదనుకో, వాక్యానుసారంగా బతకలేదనుకో, మీరు 30 లక్షలున్నా, అవతల 10 మంది ఉన్నా, మీరే ఓడిపోతారు. ఇప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను, మన జీవితంలో ఒక సమస్య రాగానే 2 విషయాలు కనిపెట్టాలి. ఈ సమస్య ఎందుకు వచ్చింది? నేనేమైనా పాపం చేశానా? ఒకసారి పరీక్షలు చేసుకొని కడుక్కోవాలి. నేనేం పాపం చేయలేదు, బాగానే ఉన్నాను. అయితే అది మేలుకే వచ్చింది. మళ్ళీ చెప్తానే, ఉద్యోగం తీసేశారు. కారణాలు 2 ఉంటాయి. నెంబర్ 1, నేను పాపం చేశాను కాబట్టి దేవుడు బుద్ధి చెప్పడానికి తీసేశాడు. ఒకసారి మోకాలు వేసుకొని పరిచయం చేసుకో, ఏదైనా తేడాగా ఉన్నామా? వాక్యానికి విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా ఉన్నామా? ఉన్నాను, అయితే సరి చేసుకో, పశ్చాత్తపడు, దేవుడు మళ్ళీ జాబ్ ఇస్తాడు. లేదే, నేను బాగానే ఉన్నాను, అందరితో బాగున్నాను, అంతా ఓకే, నో ప్రాబ్లం. అయితే ఆ ఉద్యోగం పోయింది నీ మేలు కోసం, మరొక శ్రేష్టమైన ఉద్యోగం నీకు ఇయ్యడానికే. కొడదామా చప్పట్లు వేసే ప్రభు వారికి, కొడదామా చప్పట్లు వేసాయికి. అందుకే ఎప్పుడైనా మీరు కనిపెట్టాల్సింది ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని ప్రశ్నించకూడదు, ఆయన ప్రణాళికను ప్రశ్నించకూడదు, కానీ మీరు కారణం కనిపెట్టాలి. మీరు ఓడిపోయారా, మీరు పడిపోయారా, మీరు సమస్య గుండా వెళ్తున్నారా, మీరు మోకాలేసి అయ్యా ఏ కారణం చేత నేను ఎదుర్కొంటున్నాను? నా వలన, నా భార్య వలన, నా పిల్లల వలన, నా కుటుంబం వలన, నా సంఘం వలన ఇంకేదైనా ఉందా అని మనం ప్రశ్నించుకొని కనిపెట్టుకొని సరి చేసుకోవాలి. అలా ఏ పాపం లేనట్లయితే నో ప్రాబ్లం, దేవుడు మనకి సహాయం చేసి అద్భుతంగా మనకి ఆయన బహుమానం ఇస్తాడు. ఆ తర్వాత దేవుడే ముందుగా వచ్చి, మరి ఒక సమస్య వచ్చింది, మీరు ఒక పాపం చేసి ఉన్నారని చెప్పి ఉన్నారు. మరి పరిష్కారం ఏమిటయ్యా? పరిష్కారం వల్ల ఒకటే, ఆ పాపాన్ని మీరు కట్టుకోవాలి, సరి చేసుకోవాల్సిందే. అయ్యా లక్షల మంది ఉన్నారయ్యా, ఎవరి హృదయంలో ఏముందో నాకంటే తెలుస్తుంది, ఎవరు ఏ మనుషుడు పాపం చేశాడో నాకంటే తెలుస్తుంది, ఏ కుటుంబం పాపం చేసిందో నాకేం తెలుస్తుంది అనే ప్రశ్న, సందేహం జాషువాకి వచ్చే ఉండుంటుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఏమంటున్నాడు ప్రభు? నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దాని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. ఎంత బాధకరం కదా, ఎంత బాధకరం కదా, చాలా బాధకరం. మొట్టమొదటిగా అంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, మీరందరూ పరిశుద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? వెంటనే వెళ్ళిపోయి మా ఇంట్లో ఒక విగ్రహం ఉంది, తీసి పడేయి, నేను వ్యభిచారం చేస్తున్నాను, అమ్మో నేను ఎప్పటికీ కడుక్కుంటాను, నేను దొంగతనం చేశాను, ఆ వస్తువుని తిరిగి ఇచ్చేస్తాను, ఒకరితో నేను ఫైటింగ్ చేసేసాను, వెళ్ళి సారీ చెప్తాను. పరిశుద్ధపరచుకో అంటే A to Z పర్ఫెక్ట్గా ఉండడానికి, సరి చేసుకోవడానికి మనం నిలబడాలి. ఆ రోజు దేవుడు చెప్పినట్టుగానే మరి ఇజ్రాయెల్ వంశస్థులందరూ కూడా వచ్చినారు, మగవాళ్ళంతా వచ్చినారు. ఆ రోజు చీట్లేశారు, అన్ని పేర్లు, అన్ని వంశాలు ఫిల్టర్ అయిపోయినాయి, కుటుంబాలు ఫిల్టర్ అయిపోయినాయి, పురుషులు ఫిల్టర్ అయిపోయినారు. చివరికి ఒక పేరు వచ్చింది, ఆ పేరేంటయ్యా? ఆకాను. అప్పుడు యెహోషువ ఆకాను దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా చెప్పురా అయ్యా, ఏం చేసావు చెప్పరా, ఏం దాచిపెట్టుకోకుండా చెప్పరా అంటే, అప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆకాను యెహోషువతో చెప్తున్నాడు,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధముగా నేను పాపము చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. సర్వసాధారణంగా ఇలాంటి పరిస్థితి కూడా మనం కూడా వెళ్తుంటాం, కొన్నిసార్లు స్లిప్ అవుతూ ఉంటాం. మీకు సందేహం రాగానే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే వ్యక్తికి ఫోన్ చేయండి. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేరు, నాకు ఆశ వచ్చింది, ఏం చేయాలి? యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు తీసుకోలేదు కానీ నాకు ఆశ పుడుతుంది, తీసుకోమంటావా? అప్పుడు యెహోషువ, ఒరే బుద్ధిలేనోడా, తీసుకోవద్దు. మీకు సందేహం వచ్చినప్పుడు తొందరపడద్దు, అలా ఆగిపోయి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి. మీకు సందేహం వచ్చినప్పుడు మీరు అడగండి. అలా చేయటం మంచిదేగా, నేర్చుకోవటం మంచిదేగా. ఆకాను బుద్ధిమంతుడైతే, జ్ఞానవంతుడైతే ఆశపడ్డాడు. ఓకే, అందరికీ ఆశపడుతుంది, అందరికీ పాపం చేయాలనిపిస్తుంది, కానీ తొందరపడి చేయకూడదు. ఏం చేయాలయ్యా? నేను ఆత్మీయంగా నడిపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, దేవుణ్ణి అడుగు. తర్వాత ఏం జరిగిందంటే, మొత్తానికి ఆకాను కుటుంబం అగ్ని చేత కాల్చివేయబడ్డారు. రాళ్ళతో కొట్టి చంపేసి ఆ ఇజ్రాయెల్ సమక్షంలో వాళ్ళని కొట్టి చంపి అగ్నితో కాల్చేశారు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన పాపానికి ఇజ్రాయెల్ సమస్యలో పడింది. ఆ కుటుంబంలో ఉన్న చిన్న పెద్ద, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఈవెన్ పశు సంపద కూడా, గొర్రెలు మేకలు కూడా, తనకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు చంపేసి కాల్చేశారు. నేను అడిగాను దేవుని, ఎందుకు ప్రభు అంత భయంకరమైన శిక్ష అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఉన్నాడు, మనం మారే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు లేని ప్రజలు మారడం చాలా కష్టం. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేడు. ఆ రోజుల్లో భయపెట్టే వాళ్ళని భద్రపరిచేవాడు దేవుడు. మరి వాళ్ళకి శిక్ష ఇచ్చాడు, మనకు లేదా? మనకు ఉంది. ఏంటో తెలుసా? నరకం. చాలా మంది అనుకుంటారు, నేను పాపం చేస్తున్నా, ఏం కావట్లేదుగా, నీకోసం ఎదురు చూస్తోంది నరకం. వద్దు, అంత దూరం పోవద్దు. ఆకానులాగా మనం నశించిపోకూడదు, కానీ మన బ్రతుకులు కట్టుకుందాం. ఒకసారి నేర్చి నిల్చుందాం.